సందేశం న్యూ షాలేము సందేశం షాలేము సందేశం న్యూ షాలేము సందేశం చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు చితికిన బ్రతుకులకు కృంగిన హృదయాలకు రక్షణ లేని సర్వజనులకు షాలేము సందేశం న్యూ షాలేము సందేశం. హబక్కూకు 3:2 యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయుము. చాలండి. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాట ఇంచుమించు మనందరికీ పరిచయమే. ఇక్కడ హబక్కూకు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనలో పలికిన ఒక వచనంలోని మాటే ఈ రాత్రి మనం చదువుకున్నాం. 29 సంవత్సరాలుగా ఈ పరిచర్య పట్ల దేవాది దేవుడు భౌతికంగా ఆత్మీయంగా అందరి పట్ల జరిగించిన గొప్ప క్రియలండి. ఈ క్రియలను బట్టి దీనదాసులుగా అన్నయ్య గారు చక్కగా ఈ మాట నాకు పంపించిన పాంప్లెట్లో పైన ఈ మాట నేను చూశాను. ఈ రాత్రి సంవత్సరములు జరుగుచుండగా ఏమవుతుంది, సంవత్సరములు జరుగుచుండగా ఏమవుతుంది, 5 విషయాలు చెప్తాను ఈ రాత్రి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము. ఇట్ వాజ్ ఎ ప్రేయర్. ఇది ప్రార్థన హబక్కూకు భక్తుని నోట నుండి వచ్చిందండి. హబక్కూకు గ్రంథం 3 అధ్యాయాలు కనబడుతాయండి మనకి. ఈ 3 అధ్యాయాలు ఏంటంటే, మొదటి అధ్యాయం హబక్కూకు దేవునిని అడిగిన ప్రశ్నలు, రెండవ అధ్యాయం దేవుడు హబక్కూకి తిరిగి చెప్పిన జవాబు, మూడవ అధ్యాయం దేవుని జవాబుకి తృప్తి పొందిన హబక్కూకు చేసిన ప్రార్థన చివరిలో తీర్మానం. 3 అధ్యాయాలు. మనిషి దేవునిని అడిగిన ప్రశ్న, దేవుడు మనిషికి ఇచ్చిన జవాబు, కృతజ్ఞతగా మనిషి హబక్కూకు ప్రార్థన చేస్తూ తీర్మానం చేసుకున్న అమూల్యమైన పుస్తకం హబక్కూకు గ్రంథం. మనం 3వ అధ్యాయంలో 2వ వచనం, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరుచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము ప్రార్థన చేస్తున్నాడు. ఈ 29వ సంవత్సరపు వార్షికోత్సవ సందర్భంగా కూడా ఎన్ని సంవత్సరాలుగా కూడా ఎన్నో కార్యాలు దేవుడు నూతనంగా జరిగిస్తూనే వస్తున్నాడండి. వ్యక్తిగతంగా మన యొక్క కుటుంబ పక్షంగా, ఎస్పెషల్లీ సంఘపక్షంగా నూతన పరచడమే కాదు, అవి ఎలాగుంటాయో వాటి టేస్ట్, రుచి కూడా తెలియజేస్తూ వస్తున్నాడు. అందుకే సంవత్సరములు జరుగుచుండగా నూతన పరుస్తూ ఉన్నాడు, సంవత్సరములు జరుగుచుండగా తెలియచేస్తున్నాడండి. నాకు తెలిసినంత వాటికి పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరములు జరుగుచుండగా అన్న మాట ఒక్క హబక్కూకు గ్రంథంలోనే కనబడుతుందండి. అయితే మనకు 5 విషయాలు ఎలాగండి అని అంటే, సంవత్సరములు జరుగుచుండగా అన్నది మన మైండ్లో వేసుకుంటే ఏమవుతుంది అన్నవి ఒక 5 నేను వాక్య భాగంలో నుంచి మీ ముందు ఉంచుతాను ప్రియులారా.
ఇక్కడ మీకేమనిపించిందో నాకు తెలియదు, కానీ హబక్కూకు చేసిన ప్రార్థనలో సంవత్సరాలు పూర్తయ్యాక అని చెప్పలేదు ఆయన. సంవత్సరములు జరుగుచూ ఉండగా, గడుస్తున్నంతలోనే ప్రభువా నేనేం చూడాలో తెలుసా, నీ కార్యం చూడాలి. నేను వింటమే కాదు, నేను అది కళ్ళారా చూడాలి, నువ్వు నాకు తెలియజేయి, నేను వినాలి, చూడాలండి. అందుకే బైబిల్ పండితులు చెప్పిన మాట ఏంటంటే, పాత నిబంధన 39 పుస్తకాలన్నీ కూడా వినడం. యాకోబు కుమారులందరితో అంటాడు, వచ్చి ఆలకించుడి అని. బైబిల్ అంతటిలో కొత్త నిబంధన 27 పుస్తకాలన్నీ కూడా చెప్పేది ఏంటంటే, యేసుప్రభు వారు అంటాడు, వచ్చి చూడుడి అని అంటాడు బాప్టిసం ఇచ్చే యోహాను శిష్యులతో. పాత నిబంధన అంతా ఆలకించడం, కొత్త నిబంధన అంతా వచ్చి చూడడం. బ్రీలర్ ఆ రెండు హబక్కూకు గ్రంథాలు ఉన్నాయి. అవి ఎప్పుడు జరుగుతాయి అనంటే, హబక్కూకు క్లియర్గా చెప్తున్నాడు, నెల అయిపోయిన తర్వాత, జీవితాలు అయిపోయిన తర్వాత కాదు, సంవత్సరాలు అయిపోయిన తర్వాత కాదు, సంవత్సరములు జరుగుచుండగానే ఇవి జరుగుతాయంట. ఆమెన్నాడు బిగ్గరగా. కొంతమంది అప్పుడప్పుడు చాలా బాధపడుతున్న పెద్దలు సాక్ష్యం చెప్తూ ఉంటారు, అయ్యా నేను పిల్లల పెళ్ళిళ్ళు చూస్తానో లేదో, బాగా అభివృద్ధి అయిన తర్వాత నేను ఇదంతా అనుభవిస్తానో లేదో, కానీ దేవుని పిల్లలకు నిరీక్షణ ఉంది. సంవత్సరములు జరిగిన తర్వాతగా జరుగుతూ ఉండంగానే చూచుదుము గాక. సంవత్సరములు జరుగుతుండగా ఏమవుతుందంటే, 5 విషయాలు ఎన్నో ఉన్నాయి, కానీ నేను మనందరికీ దగ్గరగా ఉండే కొన్ని విషయాలు, ఈ పరిచర్యకి ఇంకా చాలా దగ్గరగా ఉండే కొన్ని విషయాలు. ఎందుకంటే నేను కూడా ఇంచుమించు చాలా సంవత్సరాల నుంచి ఈ సంఘముతో, అన్నయ్య గారి కుటుంబంతో దగ్గర అనుబంధాన్ని కలిగి ఉన్నాను కనుక వాటన్నిటిని అవగాహన తెచ్చుకొని ఒక 5 పాయింట్లు నేను సిద్ధం చేసుకొని వచ్చానండి. సంవత్సరములు జరుగుచుండగా, నెంబర్ 1 ఏమవుతుందంటే, జాగ్రత్తగా వినండి, సంవత్సరములు జరుగుచుండగా మొదటిగా మనుషులు మారిపోతున్నారు. చాలా జాగ్రత్తగా వినాలి. మనుషులు మారిపోతున్నారండి. మనుషులు మారిపోతారు అంతే. కాలం గడిచే కొద్దీ ప్రేమలు తగ్గిపోతున్నాయి, కాలం గడిచే కొద్దీ స్నేహాలు మారిపోతున్నాయి, కాలం గడిచే కొద్దీ చేసిన వాగ్దానాలు మర్చిపోతున్నారు, కాలం గడిచే కొద్దీ ఎన్నో 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 కూడా మన పరిస్థితులను బట్టి అవ్వచ్చు, మనకు వచ్చిన వ్యతిరేకమైన ప్రతికూల పరిస్థితులను అవ్వచ్చు, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడకనగలిగితే జ్ఞాపకం చేసుకునేవి కొన్ని ఉన్నాయి, జ్ఞాపకం చేసుకోకూడనివి కొన్ని ఉన్నాయి బైబిల్లో. సంవత్సరములు జరుగుచుండగా ఒక్కసారి రాత్రి ఆలోచన చేయి, నీకున్న అప్పటి ఇప్పటి మనుషులందరూ అలాగున్నారా, మారిపోయారా? ఎవరో ఒక భక్తుడు అన్నాడు, ఓసర వెళ్ళి కంట కొంత టైం పట్టిద్దంట, కానీ ఓసర వెళ్ళి కంటే ఫాస్ట్గా మారేది ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరే మనిషి. అయితే బైబిల్లో శ్రేష్టమైన మాట కూడా చూపిస్తానండి. సంవత్సరములు జరుగుచుండగా మనుషులు మారిపోతున్నారేమో కానీ, మమతలు మారిపోతున్నాయేమో కానీ, బంధాలు మారిపోతున్నాయో కానీ, బంధువులు మారిపోతున్నారేమో కానీ, మారని దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు నజరుడైన యేసు. మలాకి గ్రంథంలోనికి ఒక్కసారి రండి, దానికి ఆధారమైన ఒక్క మాట చదువుకుందామండి. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో చక్కటి మాట మనకి దేవాది దేవుడు మాట్లాడతాడు. మలాకి 3:6, యెహోవానైన నేను మార్పు లేని వాడను. ఆమెను అనరా బిగ్గరగా. ఎంత చక్కటి మాట అండి. ఒకసారి మన కంఠస్వరాలతో చెప్దాం, యెహోవానైనా నేను మార్పు లేని వాడను. అందుకే 29వ వార్షికోత్సవ కూడికలు జరుగుతున్నాయి. చప్పలు కొట్టి దేవుని నామానికి మహిమ పన్ను. ఈ 29 సంవత్సరాల్లో ఎంతమంది మనుషులు మారిపోయి ఉంటారో అన్నయ్య గారికి తెలుసు, వదినమ్మ గారికి తెలుసు, ఇక్కడున్న స్థానికులు బాగా బలమైన నమ్మకమైన విశ్వాసులకు తెలుసండి. ఎంతమంది సంవత్సరములు జరుగుతుండగా మనుషులు మారిపోయినాయి, మమతలు మారిపోయినాయి. కానీ ఈ పరిచర్య ద్వారా దేవుడి రాత్రి నీకు నాకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మనుషులైతే మారిపోయారేమో కానీ సంవత్సరములు జరుగుతుండగా యెహోవానైన నేను మార్పు లేని వాడనండి. అందుకే మార్పు లేని దేవుడు ప్రతి జీవితంలో ఉండి తీరును గాక. ఆయన్ని బట్టి కృత నిబంధనలో ఉంటుంది, చూడవలసిన పని లేదు. ఎలా మార్పు లేనివాడు అని అంటే, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడండి.
పరిస్థితులు ఏమైపోయినా మారని ఒకే ఒక్క దేవుడు, ఆయనను వెంబడిస్తున్న వారి మనుషులైనా మనస్సులైనా ఏకరీతిగానే ఉండాలండి. అందుకే మనం ఏక మనస్సు కలిగి ఏక స్వభావం కలిగి వారే ఉండాలనే ఈ సంవత్సరం ఎందుకు జరగనిస్తూ ఉన్నాడో తెలుసా? మనుషులందరూ మారిపోయినా యెహోవా నీవు మార్పు లేని వాడవు గనుక క్రీస్తు యేసు నాకు కలిగిన ఈ మనస్సు మీరును. కనుక ఈ సంవత్సరం నుంచి ఈ 29వ సంవత్సరంలో ఒక నూతన తీర్మానం ఇంకా తీసుకోవాల్సింది ఏంటంటే, ప్రభువా సంవత్సరాలన్నీ జరుగుతున్నాయి, ఈ సంవత్సరం కూడా జరుగుతూ ఉండగా నీ కార్యం నేను చూడాలి. ఏంటో తెలుసా? నువ్వెలాగా ఉన్నావో నేను అలాగే ఉందునుగాక. ఆయన ప్రేమ శాశ్వతమైంది ప్రియులారా, మార్పు లేనివాడు. కనుక మనుషులు మారిపోతున్నారు, సంవత్సరాలు జరుగుతుండగా ఒక్క తీర్మానం చేసుకో, ప్రభువా నేను అలాగే ఉండాలయ్యా. నువ్వు కానీ నా పట్ల మారిపోయినట్టయితే నేను ఈ పాటికి ఎక్కడుండేవాడిని? నువ్వు కానీ నా పట్ల మార్పు చెందిన దేవుడివై ఉంటే ఈ పాటికి నా కుటుంబము పరిస్థితి ఏంటి నాయనా? కనుక సంవత్సరములు జరుగుతుండగా మనుషులు మారిపోతారు కానీ ఆయన మార్పు లేనివాడు. కనుక ఆ మార్పు లేని దేవునితో సదాకాలము మనము నడుచుదుముగాక. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. 2 సంవత్సరములు జరుగుతుండగా ఏమవుతుందంటే వయసు పెరుగుతుంది. అనండి, ఏం పెరుగుతుందండి? ఇవన్నీ సహజంగా అండి. ఇందులో కొత్త ఏముందని అంటారంటే, ఏ వయసు పెరుగుతుంది అని అంటే నన్ను మాట్లాడినివ్వండి ప్రియులరా, సమస్యల వయసు పెరిగింది. పెరగలేదా? పెరిగిందా? ఏ వయసు పెరుగుతుందని అంటే కళ్ళల్లో కన్నీళ్ల వయసు కూడా పెరుగుతుందండి. ఎవరో ఒక ఆయన అన్నాడు, చిన్నప్పుడు చాలా బాగుండేదంటే, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ ఏడ్చేసేవాళ్ళం అండి. ఈ పెద్ద అవుతున్న కొలది వచ్చిన తిప్పలు ఏంటంటే, భార్య చూస్తే ఏమనుకున్నదో, భర్త చూస్తే ఏమనుకుంటాడు. సరే వీళ్ళిద్దరు చూస్తే పర్లే, పుట్టిన పిల్లలకు ఇప్పుడే కొంచెం అప్గ్రేడ్ అవుతున్నారు. వీళ్ళు మనం ఏడవటం చూస్తే వీళ్ళు ఎలాగో కురిగిపోతారో, ఏమైపోతారో. ఏడవడానికి కూడా ఈ రోజున మనిషికి ఏం లేదు తెలుసా? స్వాతంత్రం లేదండి. అందుకే పెరిగిపోతున్నాయి. కళ్ళలను దాచిపెట్టేసుకొని పగలంతా ధీమాగా ఉంటూ, పగలంతా చిరునవ్వుతూ ఉంటూ, పగలంతా నన్ను చెప్పనివ్వండి, పౌలు గారు అన్నారు కాబట్టి ఈ మాట అన్నాను, నటన తప్పితే ఏమి లేదండి. అలాగని మనం తప్పుడు పనులు చేస్తూ నటించట్లా, ఏడుపు కూడా ఏడవ లేకుండా నవ్వు తెచ్చుకుంటున్నాం. ఇది నటన కాదంటారా? అందుకే పౌలు అంటాడు, ఈ లోక నటన గతించు కాలము ఒకటి. అందుకే సంవత్సరములు జరుగుతుండగా రెండవది ఏం జరుగుతుందంటే వయసు పెరుగుతుంది. ఏ వయసు అని అంటే శారీరకమైన వయసు పెరుగుతుంది, కానీ సమస్యల వయసు ఇంకా పెరిగిపోతుందండి. కన్నీళ్ల వయసు ఇంకా పెరిగిపోతుంది. మన జీవితంలో సంవత్సరాలు ఎంత వేగంగా గడిచిపోతున్నాయో. చిన్నోళ్ళేమో పెద్దోళ్ళు అవుతున్నారు, చిన్నవాళ్ళు పెద్దోళ్ళు అవుతూ బలవంతులేమో బలవంతులు అవ్వకపోగా బలహీనలు అయిపోతున్నారు, ధనవంతులు పేదవాళ్ళు అయిపోతున్నారు. పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. కానీ మనందరిలో ఒక్క ప్రశ్న మాత్రం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే ప్రశ్న ఏంటో తెలుసా? ఎప్పుడయ్యా నీ కార్యం? ఎప్పుడు నీ కార్యం? దానికి జవాబు దేవాది దేవుడిచ్చిన మాటే మన మూలవాక్యం. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరుచుము. మరుస్తాడండి ఆయన. మనిషి చాలా బలహీనుడండి. ఎంత మనం బైబిల్ చదువుతున్నప్పుడల్లా అంటే ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాం మీతో. బైబిల్ చదువుతున్నంతసేపు మనకి చాలా ఉత్సాహంగా ఉంటుంది, ఇలాగ అయిపోవాలి. మూసేసి కొంచెం పక్కకి వెనక్కి తిరగాలనే, ఏమండి ఇంట్లో అన్నీ అయిపోయాయి అంటది అమ్మాయి. ఎలా పడిపోతాయి? ఈ లోపు వెళ్దాం, అలా తీస్తావు, కీ ఇచ్చేయింది, తాళం తీసి బైక్ దిగాలనే ఈ లోపు పెద్దదో చిన్నదో వచ్చేసి, డాడీ టుడే ఈజ్ లాస్ట్ డే టు పే మై ఫీజ్. అయిపోయింది. పెరిగిపోయినాయి. ఇక ఒక్క సమస్యలే పెరగట్లా, ఒక కన్నీళ్ళ వయసే పెరగట్లా, బాధల వయసు పెరుగుతుందండి మనిషికి. చింతల వయసు పెరుగుతుంది, చెప్పుకోలేని బాధలు, రుగ్మత వయసు పెరిగిపోతూ ఉంది. ఈ లోపుగా ఈ పెరగపోవటం వలన ఈ కాలం కూడా ఏం చేస్తుందో తెలుసా? నిన్ను మార్చేస్తుంది. ఈ కాలం కూడా ఏం చేస్తుందంటే నా మైండ్ని డైవర్ట్ చేస్తుంది. అందుకే దేవుడట ముందు చేయుడు వెనక చేయుడు సంవత్సరములు జరుగుతుండగా మన గడియారం కంటే ఆయన గడియారం నెంబర్ 1. అందుకే కాలం నన్ను మార్చే ముందుగానే దేవుడట ఆ టైంలో దేవుడు తన కార్యం చేస్తాడట. చప్పలు కూడా బిగ్గరగా దేవుడు నామని.
చాలా మంది ఉన్నారండి ఇలాగా. ఇంకంతే, ఒక్క కన్ను మూసి తెరిచేలోపు ఈ కాలం పరిస్థితులు, వయస్సు, సమస్యలు, కన్నీళ్లు, సుడిగుండాలు, వేదనలు, బాధలు, బరువులు, బాధ్యతలు, బంధాలు అన్నీ ఇక నన్ను మార్చేస్తానే అనే లోపట దేవుడు అప్పుడు కలుగు చేసుకుంటాడట. కలుగు చేసుకొని ఈ కాలం నిన్ను మారే క్షణంలోనే దేవుడు అప్పుడు జరిగిస్తాడట. అదే సంవత్సరములు జరుగుచుండగా. ఐ డోంట్ నో, యూ డోంట్ నో. నాకు తెలీదు, నీకు తెలియదు అది ఎప్పుడో. కానీ దేవుని చేతిలో ఉన్నప్పుడట ఆయన ఖచ్చితంగా నీ జీవితంలో ఏం పెరిగిపోయినా కూడా ఆయన ఖచ్చితంగా సరైన సమయంలో జవాబు ఇవ్వగలిగిన దేవుడు అండి. దీనికి బాగా బలమైన ఒక వచనాన్ని చూపిస్తాను. 37వ కీర్తనలోనికి వస్తారు రండి. 37వ కీర్తనలో 25వ వచనంలో చాలా చక్కటి మాట, మనం ఎన్నో మార్లు చదువుకున్న మాట అయినా ఖచ్చితంగా ధైర్యాన్ని ఇచ్చే మాట. 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటిని. ఏమైపోయాడంటమ్మా? అదే మరి మనం చెప్పుకుంది. రెండవదిగా సంవత్సరములు జరుగుచుండగా ఏం జరుగుతుందంటే వయసు పెరిగిపోతుందండి. అందుకే భక్తుడైన దావీదు బహుశా అంటాడు, నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు నేనేమయ్యానో తెలుసా? ముసలవాడనై ఉన్నాను. అయినను, ఈ మాట గమనించాలి, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. చేతులు రెండు పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇల్లరా హంబల్ రిక్వెస్ట్, నా చేతులు జోడించి. వయసు పెరిగిపోతుందని, సమస్యలు పెరిగిపోతున్నాయని, కన్నీళ్లు పెరిగిపోతున్నాయని డోంట్ డిసప్పాయింట్. వేదన మొదట నిన్ను కృంగదీస్తుంది. దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను చిన్నవాడినై ఉన్నాను, ఇప్పుడు ముసలివాడిని అయిపోయి ఉన్నాను. కానీ నాకు ఒకటి బాగా తెలుసు. ఏంటో తెలుసా? ఇంత వయసు పెరిగిన, సమస్యలు పెరిగిన, కన్నీళ్లు పెరిగిన, నేను ఒక్కటి తెలుసుకున్నాను, నీతిమంతుల సంతానము భిక్షమెత్తుట నేను చూడను కూడా. నేను ఐ కెనాట్ సీ. ఎందుకంటే నా దేవుడు సరైన టైంలో, అదే సంవత్సరములు జరుగుచుండగా ఆయన కార్యం తప్పనిసరిగా ఏం చేస్తాడో తెలుసా? నూతనపరుస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే కదా. కనుక 29వ వార్షికోత్సవ సందర్భంగా ఒకటి, మనుషులు మారిపోయారని డిసప్పాయింట్ అవ్వబాకండి. 2, అన్నీ పెరిగిపోతున్నాయి. అంటే దానికి ఒక పేరు పెట్టాను, వయసు అని పెట్టాను. ఆ వయసులో అన్నీ 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 పెరిగిపోతున్నాయి. అయితే ముసలివాడైనప్పటికీ కూడా నిండు వృద్ధాప్య వయసులో వచ్చిన ఆయన బాగున్నాడు, అందరిని గమనించాడట. నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను. ఒకానొక దినానండి యెహోషువ దగ్గరికి కాలేబు వచ్చి ఏమంటాడంటే, యెహోషువ, నా వయసును బట్టి వయసు పెరిగిపోయిందని నన్ను పక్కన పెట్టాలనుకుంటున్నావేమో. నీవు నేను ఇద్దరం సమకాలీకులమే. మన ఇద్దరికి నాయకుడిగా మోషే ఉండేవాడు, ఆయన గారు ఇప్పుడు కాలం చేశారు. మోషే నన్ను యుద్ధానికి పంపించేటప్పుడు నా వయసు అప్పుడు 45. కానీ ఇప్పుడు నాకు ఎంత వచ్చాయి తెలుసా? 85 వచ్చాయి. ఇప్పుడు నువ్వు నా వయసును చూసి వయసు పెరిగిపోయిందని నేను యుద్ధానికి బనికిరాని పక్కన పెట్టాలనుకుంటున్నావేమో అంటూ కాలేబు యెహోషువతో చెప్పిన మాట. అప్పుడు ఎంత వయసులో బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది. యుద్ధానికి వెళ్ళమంటే వెళ్తాను, రమ్మంటే వస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇక్కడ వయసు పెరిగినా కూడా దేవుడు కాలేబు పట్ల ఏం జరిగించాడో తెలుసా? నూతన కార్యం. సంవత్సరాలు జరుగుతుంటాయి. 45 అయినా ఒకటే, 85 అయినా. లోకం ఏమంటుందంటే 20 నిండునోడిని 60 నిండునోడిని ఏం అడగకూడదు అంటది లోకం. మనం లోకం నుండి వేరైపోయాం కనుక నువ్వు ఏదైనా సరే. కానీ ఒక్క విషయం చెప్పాలండి. అకార్డింగ్ ద బైబిల్ నాకు తెలిసినంత వరకు, నేను నేర్చుకున్నంత వరకు, మనిషి దేవుడికి ఇచ్చిన సంపూర్ణమైన ఆయుష్ ఎంతయ్యా అని అంటే నేనంటాను 120 సంవత్సరాలండి. ఎంతండి? 120. ఏమండి మరి 40కి 70 అధిక బలం ఉన్న ఏడల 80 కదా. అది అపేక్షించాలండి. నువ్వు కోరుకుంటే ఇచ్చే దేవుడైనా. దేని గురించి దిగులు పడాల్సిన పని లేదండి. ఏలి అని ఆయనకి 70 ఏళ్ళకే కళ్ళు మందలిగించాయంట. మోషేకి 120 సంవత్సరాలు వచ్చిన కళ్ళు మందగిల్ల లేదు. ఆమె అన్నాడు బిగ్గరగా. కనుక మారిపోయే వాటి వైపు మన మనస్సు ఉంచక, మార్పు లేని ఏది పెరిగినా సరే, అదిగో మనం ఎంత వృద్ధాప్య వయసులో వచ్చినా విడిచిపెట్టని, సంతానాన్ని కూడా విడిచిపెట్టని దేవుని వైపు చూచుదుముగాక. నెంబర్ 3, సంవత్సరములు జరుగుచుండగా ఏం జరుగుతుందో తెలుసా? నిరీక్షణ కోల్పోతూ ఉంటారు చాలామంది.
సంవత్సరములు జరుగుతుండగా మూడవది జరుగుతుంది ఏంటంటే, చాలామంది నిరీక్షణ కోల్పోతున్నారు. నిరీక్షణ అంటే ఎదురు చూచుట, అంతే కదండి. చాలామంది ప్రభువా ఏంటయ్యా ఇంకెప్పుడయ్యా, బిడ్డ పుట్టాడు, వాడు పెరిగాడు, వాడు యవ్వన వయసుకు వచ్చాడు, ఏంటి ప్రభువా ఇంకెప్పుడయ్యా ఇంకెప్పుడయ్యా. సంవత్సరములు జరుగుతుండగా నీ జీవితంలో నిరీక్షణ కోల్పోతున్నావేమో కానీ దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, సంవత్సరములు జరుగుతుండగా నువ్వు నిరీక్షణ కోల్పోతావు, నేనేమో నూతన కార్యం చేస్తాను అంటున్నాడు ఆయన. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయంలోనికి ఒకసారి రండి, బలమైన ఒక వాక్యాన్ని మనం నేర్చుకుందాం పిల్లలు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనంలో భలే చక్కటి మాట అండి. హబక్కూకు 2:3లో ఆ దర్శన విషయము ఏ కాలమే జరుగుతుందమ్మా, నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమొగుటకై ఆతరపడుచున్నది, అది తప్పక నెరవేరును, అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, మరలా అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. ఆమెనంటే బిగ్గరగా. హబక్కూకు 2వ అధ్యాయంలో అంటున్నాడు ఆ దర్శన సమయము అప్పుడు ఏ కాలం జరుగుతుందంటే నిర్ణయ కాలం, ఇట్స్ ఇన్ గాడ్స్ హ్యాండ్. అందుకే సంవత్సరములు జరుగుతుండగా ఎప్పుడో ప్రభువా, కానీ మొత్తానికి సంవత్సరం మాత్రం గడవ నువ్వు, ముగింపు నువ్వు జరుగుతూ ఉండంగానే ఆ నిర్ణయ కాలమున జరుగును, అది ఆత్రంగా ఉంటుందట. నేను ఎప్పుడు జరిగించాలి ఈ సోదరి పట్ల ఆ కార్యం, ఆ సోదరుడి పట్ల ఆ కార్యం, దేని దాసుల పట్ల ఆ కార్యం. వీడుబారిన నేల వాన కొరకు ఎదురు చూసినట్టు చూడాలండి మనం. అడవిలో పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబండ్లు తిరిగినట్టుగంట దేవుని సన్నిధిలో ఉన్న మనం ఒకవేళ పైనున్న వాటి అభిరుచుల్లో, వాటి అనుభవాల్లో ఉంటే ఈ 29వ వార్షికోత్సవ సందర్భంగా లెట్ us చేంజ్ అవర్ మైండ్ సెట్. మనుషులు మారిపోతున్నారండి, మనం కూడా మారాలండి. వద్దండి, అవసరం లేదు మనకి. యెహోషువ భక్తుడు అదే అంటాడు, మీరందరూ పరిస్థితులను బట్టి వేటి వైపు తిరుగుతున్నారేమో కానీ నేను నా ఇంటి వారు యెహోవాను. వయసు పెరిగిపోతుంది, సమస్యలు ఏవేవో పెరిగిపోతున్నాయి, ఏమో లేదు నేను ముసలివాడిని అవుతున్నా కూడా నాకు ఒక్కటి అర్థమైంది, నేను నా సంతానం భిక్షం ఎత్తుకునేటట్టు చేయలా, నీతిమంతుల సంతానం భిక్షం ఎత్తుట నేను చూడలా. బి స్ట్రాంగ్. నిర్ణయ కాలం, నిరీక్షణ కోల్పోదు దయచేసి. మూడవదిగా సంవత్సరములు జరుగుతుండగా నిరీక్షణ కోల్పోతూ అన్నీ పోగొట్టుకున్నవారు. నాకు తెలిసిన ఒక సోదరుడు ఉన్నాడండి, ఇంచుమించు 22 సంవత్సరాలు కష్టపడ్డాడు. నేను ఆ పేరు చెప్పను కానీ అక్కడ కానీ ఆయన ఇంకొక సంవత్సరం 8 నెలలే, సంవత్సరం కూడా లేదు, 8 నెలలు కానీ ఉంటే ఒక పెద్ద పోస్ట్ వచ్చేసేది. ఇక లైఫ్ లాంగ్ కాదు, తన తరాలన్నీ కూడా ఇక వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి లేదు ఇక. కానీ 22 సంవత్సరాల ముగింపులో నిరీక్షణ కోల్పోయాడు ఆ అబ్బాయి. ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని దేశాలు తిప్పారే నాకు, ఫ్రాన్స్ వెళ్ళమంటే ఫ్రాన్స్ వెళ్ళాను, ఇటలీ వెళ్ళమంటే ఇటలీ వచ్చేసాను, అక్కడికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళాను, కష్టపడ్డాను, తల్లిదండ్రులకు దూరం అయిపోయాను, మ్యారేజ్ కూడా లేకుండా ఉన్నాను ఈ సంస్థలో రూల్ ప్రకారము. ఇంకెప్పుడు నన్ను బాగు చేసి, ఇంకెప్పుడు నాకు ఆ పోస్ట్ ఇచ్చేసేది. 22 సంవత్సరాల ఓపికన్నాడు కానీ 8 నెలలు నిరీక్షించలేకపోయాడు. ఎవరికి చెప్పుకొని ఇంటికి వచ్చేసాడండి, ఈ రోజున ఫైనల్ ఏమవుతుందో తెలుసా? ఈ రోజున ఏదీ లేక, ఎవ్వరూ లేక, ఒక్కడ అనాదిగా బ్రతకాల్సి వచ్చింది. ఇది నన్ను వాక్యం వింటున్నా నీ జీవితం, నా జీవితంలో సంవత్సరములు జరుగుతుండగా ఏం కోల్పోవద్దండి? బిగ్గరగా చెప్పండి, ఏం కోల్పోవద్దండి? బైబిల్ పునాదికి, మధ్యస్థానికి, ముగింపుకి ఆధారం ఎవరు అని చెప్పగలిగితే హిజ్ నేమ్ ఇస్ అబ్రహాం. అబ్రహాము ఒకటి కాదు, ఎన్ని సంవత్సరాలు ఆయన నిరీక్షించాడంటే ఇంచుమించు బైబిల్ చెప్తుంది 25 సంవత్సరాలు ఆయన ఏం చేశాడండి? నిరీక్షించాడండి. దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చబడటం కోసం ఒక్క ప్రశ్న తిరిగి రిపీట్ చేయడానికి సాహసించలేదు ఆయన. కనుక సంవత్సరములు జరుగుతుండగా మన జీవితంలో ఏముందో ఒకవేళ వింటున్న వాటిలో నీ అనుభవం ఉంటే ఈ రాత్రి యేసు నామమున వాటిని రిమూవ్ చేయుదుముగాక. నెంబర్ 4 ముగింపులోనికి రావడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పటివరకు ఎన్ని అయినాయండి?
నేను 3 కొంచెం మన పరిస్థితులకు దగ్గరగా ఉన్నాయి చెప్పాను. చివరి 2 ఆశీర్వాదాలతో ముగిస్తానండి. మనం విన్న 3 ఏంటండి? 1 సంవత్సరములు జరుగుతుండగా మనుషులు మారిపోతున్నారు, కానీ ఆయన మార్పు లేనివాడు కదా. 2 సంవత్సరములు జరుగుతుండగా వయసు పెరిగిపోతుంది, కానీ నేను చిన్నవాడినై ఉన్నాను, ముసలివాడినై ఉన్నాను, నీతిమంతుల సంతానం భిక్షమెత్తుట నేను చూడలేదు. నెంబర్ 3, సంవత్సరములు జరుగుతుండగా నిరీక్షణ కోల్పోతున్నారండి, నిరీక్షణ కోల్పోతున్నారు. కానీ హబక్కూకు అంటాడు, నిర్ణయ కాలమున జరుగుతుంది, తప్పక జరుగుతుంది, తప్పక జరుగును అన్న మాట 2 సార్లు రాయించాడండి అక్కడ. అందుకే ఊరకనే రాయిల్లా, ఈ నిరీక్షణ మనలను దిగుపరచదండి. నెంబర్ 4, 4-5 విషయాలు ఆశీర్వాదాలతో ముగించుకుందామండి. ఒకవేళ పై 3 విషయాలతో వచ్చి ఇక్కడ కూర్చున్నామేమో, పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, వయసును బట్టి ఎదురు చూసి చూసి మనిషికి కూడా ఒక హద్దు ఉంటుందంట అండి. ఏముంటుందండి? వీటన్నిటిని మనం భరించలేక మనుషులను చూసి వయసును బట్టి నిరీక్షణ కోల్పోతూ ఉంటే వాటిని పోగొట్టుకోకుండా అలాగుంటాం మూలన 4వదిగా సంవత్సరములు జరుగుతుండగా జరిగే అద్భుతం ఏంటంటే, ఒక్కసారి చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి, దగ్గరగా స్తోత్రం చెప్పండి. 4వదిగా సంవత్సరములు జరుగుతుండగా కన్నీళ్ళు సాక్ష్యాలుగా మారతాయి. ఏమండి అవి కన్నీళ్ళు? ఎందుకు మధ్యలో మళ్ళీ కన్నీళ్ళు వచ్చినాయి అంటే, ఆ పై 3ని బట్టి కన్నీళ్ళేగా, మరి మనుషులు మారిపోయారు, ఏమొచ్చినాయి? కన్నీళ్ళు. అన్నీ పెరిగిపోతున్నాయి, సమస్యల వయసు పెరిగిపోతుంది, కన్నీళ్ళు వయసు వేదనల వయసు అన్నీ పెరిగిపోతున్నప్పుడు మనిషికి ఏమొచ్చేసినాయిగా? కన్నీళ్ళు వచ్చేసినాయి. తర్వాత ఏం కోల్పోయాం మనం? ఇక నిరీక్షణ కోల్పోయాం, ఎండమావి లాంటిది అయిపోయింది. కనుక మనిషికి వచ్చేది ఏంటండి? కన్నీరే. కానీ ఆ కన్నిటిని నువ్వు ఒకవేళ నాకు చేత అయింది ఇదే అనుకుంటున్నావు, లోకం సమాజం ఏడ్చే వాళ్ళని తక్కువగా చూసిద్దేమో, కానీ దేవాది దేవుడంట ఆ కన్నిటిని సంవత్సరాలు జరుగుతూ ఉండగా సాక్ష్యాలుగా మారుస్తాడంటండి, మార్చి తీరుతాడండి. మనందరికీ వెల్ నోటెడ్ స్క్రిప్చర్ 126వ కీర్తన, వెల్ నోటెడ్ స్క్రిప్చర్ 126వ కీర్తన 5-6 వచనాల్లో మనందరికీ పరిచయమైన సంగతులు ఉన్నాయండి. 5-6 కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు, పిడికిడు విత్తనములు చేత పట్టుకొని ఎలాగమ్మా ఈ సంవత్సరం అంతా ఏడుస్తూనే జూలై నెల 27వ తారీఖు దాకా వచ్చావేమో, జనవరి నుంచి జూలై వరకు ఏడుస్తూనే ఉన్నదంటే నాకు ఇదే కదా, నా కుటుంబం ఇదే కదా, పిడికిడ విత్తనాలు అంటే నా సంపాదన ఇదే కదా, నా పిల్లలు వీళ్ళే కదా, నా ఆరోగ్యం ఇంతే కదా, నా ఆర్థిక పరిస్థితి ఇంతే కదా, నా ప్రార్థనా జీవితం ఇంతే కదా. పిడికిడ విత్తనాలు ఏమి లేకపోలేదు, కొంచెమే, వాటినే పట్టుకొని ఇవేగా ఏడుస్తూ వస్తే దేవాది దేవుడు చెప్తున్నమాట, సంతోషగానము చేయించు. ఏం మోసుకొని వెళ్తామంట? సంతోషగానము చేస్తూ పనలు మోసుకొని వెళ్ళుదుము గాక. అందుకే సంవత్సరాలు జరగాలండి, చూడవలసిన పని లేదు. 27వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఉంటుంది, సంవత్సరము వెంబడి సంవత్సరము జరగనీయుడి. బైబిల్ చెప్తుంది గడవనీయుడి. సంవత్సరములు జరుగుతుండగా 4వదిగా కన్నీళ్ళే సాక్ష్యాలుగా మారతాయి. ప్రియులారా, ఈ రోజున నీ కన్నీరు రేపు నీ సాక్ష్యంగా మారి తీరునుగాక. ఒక యవనస్తుడండి వ్యసనాలకి బానిస అయిపోయి అమ్మను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఆ అమ్మకేమో భర్త చనిపోయాడు, ఉన్నది వీడు ఒక్కడే. వీడు చూసుకుంటూ బతుకుతుంది, వీడు కాస్త వ్యసనాలకి ఇక వాడికి ఇష్టం వచ్చినట్టు అన్నిటికి బానిస, యాడిక్ట్ అయిపోయి తల్లికి దూరం అయ్యి ఊరికి దూరం అయ్యి ఎటు వెళ్ళిపోయాడు తెలియదు. ఇంచుమించు వెళ్ళిపోయి 5-6 సంవత్సరాల దాకా అయిపోయిందండి. ఈ తల్లి చేసే పని ఏంటో తెలుసా? రాత్రి అవటం ఆలస్యం, పగలు కూడా అదే పని, ఆ పని ఈ పని చేసుకుంటూ రాత్రి అవటం ఆలస్యం. ఆ చిన్న ఇంటి తలుపు అలాగే బార్లుగా తెరిచి ఆ యొక్క గుమ్మంలోనే కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసేదట, ప్రభా నా కన్నీళ్ళు వృధా అవటానికి లేదయ్యా, నేను సాక్షిగా నిలబడాలి, నాకున్న ఒకే ఒక ఆధారం నా బిడ్డ నడిపించయ్యా. ఇరుగు పొరుగు వారట సంవత్సరాల తరబడి ఇదే పనికి రాత్రి అంతా తలుపులు తెరచడం, ప్రార్థన చేయడం, నా కొడుకుని దేవుడు పంపిస్తాడు, నా కన్నీళ్ళు వృధాగా సాక్ష్యంగా మారుస్తాడు ఆయన. సంవత్సరాలు జరుగుతుండగా అందరు ఎగతాళి చేసేవాళ్ళు, అమ్మా ఇంక పిచ్చి పట్టింది నీకు, రాత్రి అంతా తలుపులు బార్లకు తెలుసుకొని అలాగే కూర్చుంటాడు రాత్రి అంతా దెయ్యంలాగా.
ఇక వాడు అసలు బతుకున్నాడో లేదో తెలియదు. నువ్వు తలుపులు వేసుకొని నిద్రపోమ్మా, ఇంటికి వెళ్ళిపోమ్మంటే అందరితో ఆమె ఇలా చెప్పేదట. ఏంటో తెలుసా, అయ్యా వాడు నా కన్నీళ్ళకి ఏదో ఒక రోజు తడిసి నా దగ్గరికి వస్తాడనేదట. ఏదో ఒక రోజు నా కన్నీళ్ళకి వాడు ఏమైపోతాడు, తడిసి నా దగ్గరికి తప్పనిసరిగా వస్తాడయ్యా. పిచ్చి మాటలు చాలేమ్మా. 1 కాదు, 5 కాదు, 6 కాదు, 9 సంవత్సరాలు ప్రార్థన చేసిందండి ఆ తల్లి. 9 సంవత్సరాలు ప్రార్థన చేసింది. 10వ సంవత్సరము ముగింపు ప్రారంభం మధ్యస్థంలో ఎదురు చూస్తుంది. ఎప్పుడయ్యా ఎప్పుడయ్యా ఎప్పుడు. సంవత్సరములు జరుగుతుండగా, బహుశా మిడ్ ఇయర్ మధ్యస్థపు సంవత్సరం అనుకుంటా, ఒక రాత్రి అలాగే ప్రార్థన చేసింది. బోనయ్యా ఇక నాకు ఓపిక లేదయ్యా. ఇందాక చెప్పినట్టుగా కాలం నిన్ను మార్చేసే లోపే దేవుడు తన కార్యంతో నిన్ను స్థిరంగా ఉంచుతాడు అన్నట్టుగా ఇక ఆ తల్లి ఆ ఓపిక నశించిపోయి బోర్ నేడుస్తుందట. ఈలోపు షాడో నీడ కూడా పడింది ఆవిడ మీద. ఏంటా నీడబడింది అని చూస్తే కళ్ళు తెరిసి చింపిరి జుట్టుతో మాసిపోయిన బట్టలతో కుమారుడు వచ్చి తల్లి పాదాల మీద పడి వాడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, అమ్మా నీ ప్రార్థన, నీ కన్నీళ్లు నన్ను లాక్కొచ్చాయమ్మా అంటున్నాడండి వాడు. నీ కన్నీళ్లు నన్ను లాక్కొచ్చాయి, నన్ను నిద్రపట్టనివ్వలేదు. ఊరంతా అర్ధరాత్రి వీధులు తిరిగి సాక్ష్యం చెప్తుంది. ఇదిగో నా కన్నీళ్లు సాక్ష్యంగా మారాయి, నా కుమారుడు వచ్చాడు. నేను ఎక్కడ ప్రకటనలు ఇవ్వాలా, తెలిసిన వాళ్ళకి చెప్పాలా, ఎక్కడ యాడ్లు ఇవ్వాలా, కానీ నా కన్నీళ్ళు ఏదో ఒక రోజు వాడిని తడిపి తీసుకొని వస్తాయి నా దగ్గరికి. నా ఆశ నన్ను వమ్ముకాలి. సంవత్సరములు జరుగుచుండగా కన్నీళ్ళు ఎలాగవుతాయండి, సాక్ష్యాలుగా. బహుశా నేను అంటాను ప్రియులరా, ఇక్కడ ఏడ్చి ప్రార్థన చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ ఉన్నారు. స్టిల్ నౌ నా చేతులు జోడించి మనం చేస్తాను. నీ కన్నీరు మనుషులు చూసి ఎగతాళి చేస్తారేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది నీ కన్నీళ్లు దేవుడు లెక్క పెడతాడంట. అందుకే భక్తుడు అంటాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో దాచిపెట్టావుగా ప్రభా. నీ కన్నీళ్లు చూసి మనుషులు నిందలేస్తారేమో, కానీ దేవుడట కన్నీటి ప్రతి బాష్ప బిందు, ప్రతి చుక్కని కౌంట్ చేస్తాడంట. దేవాది దేవుడు ఆయన ప్రేమ ఎంత గొప్పదో అని తెలుసా అండి. మనుషులు మన కన్నీటిని బట్టి, వేదనను బట్టి మన పేరు మర్చిపోతారేమో, కానీ దేవాది దేవుడు అంటున్నాడు ఆ పేరు నేను నా అరచేతిలో రాసుకున్నాను అంటున్నాడండి ఆయన. ఈ రాత్రి సంవత్సరములు జరుగుచుండగా నీ కన్నీళ్లు ఎలా మారునుగాక సాక్ష్యంగా. అందుకే ఈ సంవత్సరం ఆరాధన నీకు ఇచ్చాడండి. 30వ కీర్తన 5వ వచనాన్ని కూడా మనందరికీ పరిచయమైన మాట ఒకటి చదువుకోవడానికి ఇష్టపడదామండి. 30వ కీర్తన 5వ వచనంలో బహు చక్కటి మాట ఉంది, మనందరికీ పరిచయమైన మాటే. 35 ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచును. ఈ మాట వినండి, సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఏం కలుగునండి, సంతోషం కలుగుతుంది. ఈ మాట చదువుకుంటూ వెళ్ళడం కంటే నేను దేవునికి ఇలా ప్రార్థన చేస్తూ వచ్చేవాడిని, ఇప్పటికి చేస్తూనే ఉంటాను. ఎన్నో పొందుకున్నాను అన్నయ్య గారిలాగా. ఏంటో తెలుసా, ప్రభువా ఇది నేను చదువుకోవటం కాదు, ఎక్కడో నన్ను పిలిచినప్పుడు నేను ఇలా చెప్పడం కాదు, ఇవి నా జీవితంలో నెరవేరాలి, నేను అనుభవించాలి చెప్పాలి. రుచి చూడందే పలానా కూర, పలానా వంటకం ఎలా ఉంటుందని చెప్పగలవు? ఒక ప్లేస్ నువ్వు విజిట్ చేయకుండా చాలా బాగుంటుందని ఎలా చెప్పగలవు? ప్రభు ఈ అనుభవాలు నేను అనుభవిస్తే కానీ నేను చెప్పలేనయ్యా. ఎన్ని రాత్రులు ఈ మధ్య రీసెంట్గా అన్నయ్య గారి సాక్ష్యంలో ఇప్పుడు నేను విన్నాను కాబట్టి, రాత్రులు ఏడ్చిన సందర్భాన్ని ఉదయాన్ని సంతోషంగా మార్చినట్టుగా నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా నేను ఎప్పుడు బహుశా అన్నయ్య గారిలాగా నేను చెప్పలేదు, కానీ రీసెంట్గా నేను కూడా ఒక షాకు గురయ్యాను. ఏంటంటే నాకు హైపర్ టెన్షన్, హై బీపీ ఉందండి. సడన్గా 190కి వెళ్ళిపోయింది, 200 అట్లా మధ్యకి వచ్చేసింది. తర్వాత నేనేం చేశానంటే కొంచెం ఫ్యాట్ తగ్గేద్దాం, ఎక్సర్సైజ్ చేద్దాం, బాగానే ఉంటుందిలే అనుకొని ఈ మధ్యకాల దగ్గర ఒక 4-5 years బ్యాక్ జరిగింది, కానీ అలర్ట్ అయ్యాను. కానీ రీసెంట్ ఒక 25 days బ్యాక్ అనమాట నన్ను హాస్పిటల్ తీసుకున్న పిల్లలు ఇప్పుడు డ్రైవింగ్ చేస్తూ నాతో పాటు వచ్చారండి. గుంటూరు కార్డియాలజిస్ట్ ప్యారయ్య చౌదరి గారి హాస్పిటల్కి వెళ్ళాను. నేను వాడుతూ ఉన్న నేనేం చేశానంటే కానీలే అలా ఉండిపోద్దాలి అనుకున్నా, కానీ దేవుని కృప ఇంకా బ్రతికించాలని ఆయన ప్రణాళికలో ఉంది కనుక ఈ స్ట్రోకు హార్ట్కి రానిలా, బ్రెయిన్కి రానిలా, కిడ్నీకి రానిలా
ఐ కొట్టేసిందండి, రైట్ ఐ. మార్నింగ్ నేను సైకిల్ తొక్కడానికి వెళ్ళాను, ఎర్లీ మార్నింగ్ 6కి ఈ కన్నంతా స్వెల్లింగ్ వచ్చేసింది. నేను అనుకున్నాను తొక్కుతూ వస్తున్నాను, అందులో మాది విలేజ్ కాబట్టి అంగలగుతురు ఏదైనా మెడతో ఏదన్నా వచ్చి కంటికి కొట్టిందేమోలే అనుకొని కన్ను ఇలాగ అనుకున్నాను. అయినా సరే మనకు కానీ ఈ గ్లాస్ మీద బ్లడ్ పడితే ఎలాగుంటుందో కన్నంతా బ్లడ్ చిమ్మినట్టు అనిపిస్తుంది. నాకేం అర్థం కాలేదు. తర్వాత 2 రోజులు కూడా అలాగ ఉండిపోయా, కన్ను బాగా వాచిపోయింది, ఇదంతా ఏం కనపడలేదు. ఈ కన్ను వరకు బాగా విపరీతమైన నొప్పి వచ్చేస్తుంది, ఉండబట్టుకోలేక తెనాలి టౌన్ చర్చ్ వెనకాల వెళ్ళాను. వెళ్తే ఆమె అంది, మామూలు పరీక్ష చేసి వీటికి అందట్లేదండి, ఐ స్కానింగ్ తీయాలి, 2000 రూపాయలు అయిద్దండి, తీయండి అన్నాను. ఐ స్కానింగ్లో ఆమె చెప్పింది ఏంటంటే, మీ కంటి రెటీనాకి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువైపోయి రెటీనా చిట్లిపోయిందండి అంది. ఎలా జరిగిందని అంటే ఆమె అంది, మీకు బీపీ ఉందా అని అంది. ఉందండి అని. మరి ఏం చేశారంటే, నేను వాడలేదండి ఈ మధ్యన. ఆమంది బీపీ బాగా రైజ్ అయిపోయి మీరు ఏం చేస్తుంటారని ఉన్నది ఫ్యాక్ట్ చెప్పాను. ఐఎమ్ ఏ చర్చ్ పాస్టర్. ఒక అన్యురేలియన్ డాక్టర్ గారు ఉంది, బహుశా మీ దేవునికి మీరు కావాలేమో, ఆ హైపర్ బీపీని ఇటు హార్ట్కి పంపించలేదు, అటు బ్రెయిన్కి పంపించలేదు, ఇటు కిడ్నీకి పంపించలేదు, ఐకి పంపించి ఐలో రెటీనా చిట్లిపోయింది కనుక మీరు మరలా చక్కగా చూడటానికి మ్యాక్సిమం ఒక 6 months అవుతుంది, కానీ ఒక 6000 అవుతుంది, 6000 రూపాయలు కంటి ఆపరేషన్ చేసినట్టే ఉంటుంది. కనుక మీరు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తే ఈ ఒక్క కంటికి ఇక్కడ 6000 రూపాయలు పెట్టి ఇంజెక్షన్ చేస్తానండి అని అంది. నాకేం అర్థం కాలేదు. వెన్న సడన్గా మోకాళ్ళు ఉంచేసాను, ఏడుపు వచ్చేసింది నాకు. ఏంటి ప్రభువా, ఎందుకు బతికించావు? ఇంకా బ్రతికించడానికి ఇంకా అవసరం ఉందా నాతో? ఇంకా అవసరం ఉందా నాతో? ఆ రాత్రి అంతా ఇంట్లో నేను చేసిన పని ఇదే. రాత్రి అంతా సాయంకాలం ఏడుపు వచ్చింది, రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నానండి. రాత్రి అంతా 30వ కీర్తన 5వ వచనం, సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినాను, రాత్రి అంతా ఏడుస్తూనే ఉన్నా. రాత్రి అంతా ఎందుకు ప్రభా ఇంత ప్రేమ? ఏముందని మంచి, ఈ పాటికి హార్ట్ స్ట్రోక్ వస్తే అక్కడ పడిపోయాడు, ఈ పాటికి అయిపోయేది, ఊరికి ఉత్తర దిక్కు మూసుకొని వెళ్ళిపోవడం అయిపోయేదిగా. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే అలాగే సడన్గా పడిపోతే అయిపోయేదిగా. కంటికి కొట్టించావు, కంటిలో రెట్టిన ఆ నరానికి చిట్లు పేటు చేసావు, మరలా ఉందా? ప్రియులరా, మా ఇద్దరి దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ సాక్ష్యాలు ఉంటాయి ప్రియులరా. నేను అదే అంటాను, సంవత్సరములు జరుగుతుండగా మనుషులు మారిపోతున్నారని మనుషుల వైపు చూడబాకు. సంవత్సరములు జరుగుతుండగా పెరిగిపోతున్న వాటి వైపు చూడబాకు. వయసు సమస్యలో ఏవో సంవత్సరములు జరుగుతుండగా నిరీక్షణ కోల్పోబాకు. అదిగో సంవత్సరములు జరుగుతుండగా వీటన్నిటిని బట్టి నీ కన్నీళ్ళు వచ్చాయా? ఈరోజు సాక్షిగా నిలబడదువు గాక. ఈరోజు సాక్షిగా నిలబడదు. సంవత్సరములు జరుగుతుండగా నీ కన్నీళ్ళు సాక్ష్యంగా అవి తీరాలి. అందుకే దేవుడు నేను బతికిస్తున్నాడండి. వాక్యం అంతటిలో, దేవుని వాక్యంలో ప్రియులరా, మీ అందరికీ పరిచయమైన మాటలే. బూదిగంతముల వరకు మీరు నాకు ప్రసంగికులుగా ఉండండి, సువార్త గాయకులుగా ఉండండి అని అనలేదు, కానీ బూదిగంతముల వరకు మీరు ఎలాగ ఉండాలండి? ఆ సాక్ష్యం, కన్నీటి సాక్ష్యం అవ్వాలి మొదటిగా. నీ జీవితంలో ఏనాడైనా ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నేను తప్పుగా మాట్లాడట్లేదు, తక్కువ చేసి మాట్లాడట్లేదు, కళ్ళ వెంట కన్నీళ్ళు కార్చి ఎన్ని రోజులైంది? ఒక తమ్ముడు అన్నాడు, అన్న మీరు ఎంత వాక్యం చెప్తున్నా ఇంకా చాలా చాలా పెద్ద సేవకులు హృదయాన్ని కదిలించగలిగిన వాళ్ళ వర్తమానాలు కూడా విన్నానన్న, ఎందుకో ఆ అల్టర్ కాలప్పుడు వాళ్ళు చెప్తున్న అందరూ ఏడుస్తాగా నా కళ్ళ నీళ్ళే రావట్లేదన్న అన్నాడండి ఒక అబ్బాయి ఇచ్చి. నేను అన్నాను, నీ కళ్ళ మీద నీళ్ళు రావట్లేదంటే వాళ్ళు చెప్పింది కాదబ్బాయి, ముందు నువ్వు మోకాళ్ళు ఉంచేసి కళ్ళు మూసుకొని యేసు ప్రభు వారు తన దేహాన్ని సిలువకి ఎలాగ అప్పచెప్పుకున్నారో, ఒక్క దెబ్బ కొడితేనే నీకు ఎంత చురుగు తగులుతుందో, 39 కొరడా దెబ్బలు కొడుతుంటే ఆ మాంసం ముద్దలుగా ఎలా చీల్చబడుతుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఊహకెళ్ళు. మీ అక్కకు పుట్టిన బిడ్డో, మీ అన్నయ్యకు పుట్టిన బిడ్డో మండు టెండలో వాడు బండ మీద నుంచుంటేనే కాలు అరుస్తుంటే హృదయం కరిగిపోయి నువ్వు ఏనాడైనా ఎల్లుంటావు కదా. 33.5 యవ్వన వయసులో ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీసి ఆయనకు వస్త్రాలు తీసేసి అప్పటికి 39 కొరడా దెబ్బలు కొట్టి రాత్రి అంతా అన్నా కైప ఎదుట పెట్టి పిడుగుద్దులు కొద్ది గడ్డం పీకి చూడనల్లోని వారిగా మార్చేసి ముళకిరీటం పెట్టేసి ఏలాడి తీస్తే ఒక్కసారి పరిస్థితి చూడు. హృదయం తలడీలిపోయి
కళ్ళ నీళ్ళు ప్రారంభమైనండి. ఈ రాత్రి ప్రియులరా, కన్నీళ్లు మనిషిని సరిచేస్తాయి ప్రియులరా. ఒక పురుషుడయ్యుండి అందులో రాజు అయ్యుండి దావీదికి దుఃఖపడాల్సిన పనే ఉందండి. ఆయన అంటాడు, ప్రభువా నా కన్నీటికి నా పరుపు ఏమైపోతుందో తెలుసా? వెళ్ళిపోతుందయ్యా. నేను విమర్శించట్లేదమ్మా, కనీసం మన కండ్రు రెప్పలన్నా తలుస్తున్నాయా? మనం 24 గంటలు మనుషులు మారిపోతున్నారే, వయసు మారిపోతుందే, నిరీక్షణ కోల్పోతున్నారే, ఇవి చూసుకోవటం కానీ ప్రభు వీటిల్లో నేను నిలబడుతున్నాను. కన్నీరా మనుషులైతే హేళన చేస్తారేమో. రాత్రంతా ఏడ్చిన సందర్భాలు నీ జీవితంలో ఉన్నాయా? ఏంటండి సంతోషంగా వస్తే ఏడవమంటారేంటి? దుఃఖపడు వారు ధన్యులు. వారు ఆ రుచి ఏంటో తెలియాలంటే దుఃఖం రావాలి బ్రదర్. ఓదార్పు రుచి నీకేంటో తెలుసుకోవాలంటే అమ్మ అన్ని రుచులు కావాలి మనకి. ఓదార్పు రుచి ఎలాగుంటుంది, ఆదరణ రుచి ఎలాగుంటుందంటే ఈ జీవితంలో దుఃఖం ఉండాలి, నీ కళ్ళల్లో కన్నీరు ఉండాలి. అందుకే ప్రకటన గ్రంథంలో కూడా పరలోకంలో అనుభవంలో కూడా ఒకే మాట రాయబడి ఉంటుంది. ఏంటో తెలుసా? ప్రతి కన్నీటి బాష్ప బిందువు ఎలా తుడుస్తాడో, యేసయ్య స్పర్శను నేను తాకాలంటే నా కళ్ళమిటి కన్నీళ్ళు రావద్దు. సంవత్సరములు జరుగుచుండగా కన్నీళ్ళు వచ్చే లోపే తప్పించుకోబాకు దయచేసి. కన్నీళ్ళు వస్తున్నాయని నువ్వు స్లిప్ అయిపోబాకు, స్కిప్ అయిపోబాకు, స్కిడ్ అయిపోబాకు దయచేసి. రాని కన్నీళ్ళు రాని. ఆ కన్నీళ్ళు నిన్ను ఈ 29వ సంవత్సరం వార్షికోత్సవంలో ఎలా నిలుపుతాయో తెలుసా? నిన్ను ఎలా నిలుపుతాయో తెలుసా? సాక్షిగా నిలుపుతాయండి. నువ్వు సాక్షిగా నిలబడాలంతే. 5వది ఆఖరిది వినేసి మనం సెలవు తీసుకుందాం. ఇప్పటి వరకు ఎన్ని విషయాలు విన్నామండి? 4. ఒకసారి రిపీట్ చేస్తారా? నెంబర్ 1, సంవత్సరములు జరుగుచుండగా మనుషులు మారిపోతారు. 2, సంవత్సరములు జరుగుచుండగా వయసు పెరిగిపోద్దాం, అన్ని వయసు అండి. 3, సంవత్సరములు జరుగుచుండగా నిరీక్షణ కోల్పోబాకు. 4, సంవత్సరములు జరుగుచుండగా అన్నీళ్ళు సాక్ష్యాలుగా మారాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. యేసు ప్రభు వారు సైతం కన్నీరు కార్చారండి. కార్చలేదా? ఎక్కడ? లాజరు చనిపోయినప్పుడు అక్క చెల్లెళ్ళు ఇద్దరు ఏడుస్తుంటే వాళ్ళ దుఃఖం ఈయనకి దుఃఖం తెప్పించింది. అబ్బా, హార్ట్ టచ్ అండి. ఇది మానవత్వం అండి, హ్యుమానిటీ అండి. ఇది పరుడు కట్టిన రాతి గుండు ఉందేమో బ్రదర్ అండ్ సిస్టర్, నా చేతులు జోడించి చెప్తా, మాంసపు గుండె కొరకు అడుగు ఈ సంవత్సరం అయినా. దేవుని కుమారుడిగా ఉండి కూడా బేతనీయలో మార్తా మరియ తమ్ముడిని పోగొట్టుకొని ఏడుస్తుంటే వాళ్ళ దుఃఖం యేసు హృదయాన్ని టచ్ చేసింది. ఆయన కూడా ఏడ్చాడండి. అమ్మ, మీ ఏడుపు నేను చూడలేకపోతున్నాను. ఆయన కన్నీరు కార్చి హృదయాలను కట్టాడు ఆయన. నీ జీవితంలో కన్నీటికి స్థానం ఇస్తామని ప్రభు బిడ్డని మనం చేస్తున్నాం. తుడిచివేయబడే అనుభవంలోనికి వెళ్ళాలంటే ఆ స్పర్శను తాకబడాలి, ఆ స్పర్శను అనుభవించాలండి. ఇంటికి వెళ్ళంగానే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు చూడండి, మనో సంతానం ఉన్న పిల్లలు చూడండి. ఇంటికి వెళ్ళంగానే ఆ పిల్లలు చిన్న చేతులతో తాతా అని ఇలా పట్టుకుంటుంటే, డాడీ అని ఇలా పట్టుకుంటుంటే ఆ స్పర్శను సృష్టించిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఈ పాప ఈ బాబు చేతుల స్పర్శ నీకంత మాధుర్యాన్ని ఇస్తుంటే యేసు ఒక్కసారి నేను తాకని, ఆయన చేతుల ద్వారా నీ కళ్ళ నీళ్ళలా తోడని. ఇంకో విషయం తెలుసా అండి, మన చేతులే మన మాటేనో, ఎదుటి వాళ్ళ మాత్రం తుడుస్తామేమో. కానీ నాకు అనిపించింది, ఏ రోజు నా కళ్ళ నీళ్లు తోడవడానికి నా చేయి రాలేదే. అందుకే ఆయన తుడిచివేయాలండి. 5వది ఆఖరిది, సంవత్సరములు జరుగుచుండగా ఏం జరుగుతుందో తెలుసా? ఒకసారి బిగ్గరగా చేతుల నుండి పైకి స్తోత్రం చెప్పండి. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. ఆమేనండి బిగ్గరగా. ఎందుకో తెలుసా? నీ కన్నీటితో సాక్ష్యంగా నిలబడ్డావుగా, పడిపోలేదుగా, జారిపోలేదుగా, దేమాగాని పౌలుని విడిచిపెట్టినట్టు ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోలేదుగా, ఓర్పాగాని నయోమిని ముద్దు పెట్టి వెళ్ళిపోలేదుగా, ఇస్కరియోతు యోధ డబ్బును చూసి యేసును విడిచిపోయినట్టు వెళ్ళిపోలేదుగా. నువ్వు మనుషులు మారిన, వయసు పెరిగిపోయిన, నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వచ్చినా తెచ్చినా ఆ లోకం కాలం నిన్ను మార్చేలోపే దేవునితో స్థిరంగా కన్నీళ్ళైనా ఓర్చుకొని సాక్ష్యంగా నిలబడ్డావు కనుక ఈ రోజున సంవత్సరములు జరుగుచుండగా దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుతాడు. కొట్టో చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సంఖ్యాకాండం ఒకసారి తెరవండి. బహు చక్కటి మాట వినేసి మనం ప్రార్థన చేసుకుందాం.
వాగ్దానాన్ని నెరవేరుస్తాడు ఆయన. సంఖ్యాకాండంలోనికి వస్తారు రండి, 23వ అధ్యాయము. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చదువుదామండి. సంఖ్యాకాండం అందరి ద బుక్ ఆఫ్ నెంబర్స్ చాప్టర్ 23 వర్స్ 19. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. అమ్మ అందరూ వినండి, ఆయన చెప్పి చేయకుండానా? ఆమేనండి. అందరి మాట నాతో చెప్పండి. ఆయన చెప్పి చేయకుండానా? నేను నిన్ను అడగటం, నువ్వు నన్ను అడగటం కాదు, నన్ను నేనే ప్రశ్నించుకుందునుగాక. నా అంతరాత్మకు నేను ప్రశ్నించుకో. ఎందుకు తొందరపడుతున్నావు నాలో ఉన్న ప్రాణమా? ఎందుకు ఆయాసపడుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు వేదన పడుతున్నావు? మనుషులు మారిపోయారని, వయసు పెరిగిపోయి నిరీక్షణ కోల్పోయే పరిస్థితులు వచ్చాయని ఇంకెన్నాళ్ళు ఏడుస్తావని, ఆయన చెప్పింది జరగనివ్వడని ఎందుకు డిసప్పాయింట్? ఆయన చెప్పి చేయకుండానా? ఒకవేళ చేస్తాడనుకో నువ్వు జవాబు చెప్తావా? అలాగైతే ఆయన అబద్ధం ఆడుటకు మానవుడు కాడు. చూసారా ప్రశ్న, జవాబు అక్కడే. అంతేగా తర్వాత బలి మాట ఉంటుంది, ఆయన మాట ఇచ్చి స్థాపించకుండునా. చప్పలు కూడా ఒకసారి బిగ్గరగా చప్పలు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి ఎస్టాబ్లిష్ తప్పక స్థాపించి తీరుతాడండి. ఇలా దేవుని మాటకి గడువు ఉండొచ్చు, కానీ రద్దు మాత్రం ఉండదు. నాకు తెలిసినంత వాటికి దేవుని మాటకి ఏముండొచ్చు అండి? గడువు ఉండొచ్చు. సంవత్సరములు జరుగుతుండగా జనవరి టు డిసెంబర్ గడువు ఉంటుందేమో, కానీ క్యాన్సిలేషన్ మాత్రం ఉండదండి. ఇది రుచి చూసి తెలుసుకొనగలిగితే సంవత్సరములు జరుగుతుండగా 5వది ఆఖరిది దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తాడు, నెరవేర్చి తీరుతాడు. ఆమెనాడు బిగ్గరగా. యెహోషువ గ్రంథం 21వ అధ్యాయము మరొకసారి చక్కటి మాట చదువుదామండి. 21వ అధ్యాయం యెహోషువ గ్రంథం 45వ వచనాన్ని చదువుతారా? 21:45 యెహోషువ. యెహోవా చేసెను. యెహోషువ గ్రంథం 21:45 పైన కింద చదువుకుంటే ఒక మాట ఉంది. యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. చప్పలు కొట్టాలి. బిగ్గరగా చప్పలు కొట్టాలి. ఏం చేశాడంట? సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పిపోలా. ఆలోచన చెయ్యి. పొల్లైనను తప్పిపోలా, సున్నైనను ఏది తప్పిపోలా. అంతేకాదు అంతా నెరవేర్చాడంట. అందరు ఈ మాటలని, అంతయు నెరవేరెను. ఒకవేళ ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో ఇంకా నెరవేరలేదు అనుకుంటే ఈ వాగ్దానం మీద చేయి పెట్టి ప్రార్థన చేయి. అంతా నెరవేర్చావుగా ప్రభు ఇశ్రాయేల్కి. ఆ మాటలో ఏది తప్పిపోలేదుగా. నువ్వు చెప్పి చేయకుండా ఉండే దేవుడువా? కానే కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:20 కూడా ఏం మాట ఉంటుందో తెలుసా అండి? 2 కొరింథీ 1:20 దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నీయూ క్రీస్తునందు అవునట్టుగానే ఉంటాయి. చప్పలు కొట్టవా మరి బిగ్గరగా? అన్నా కొన్నా అండి అనండి. అన్నా కొన్నా? దేవుని వాగ్దానములు ఎన్నైననో, నీ దగ్గర లిస్ట్ ఎంత ఉందో, నా దగ్గర ఎంత లిస్ట్ ఉందో, ఎన్నైననో అన్నీ కూడా ఈ విల్ ఫుల్ఫిల్, నెరవేర్చి తీరుతాడండి. కనుక సంవత్సరములు జరుగుచుండగా ఈ 5 అనుభవంలో మొదట్లోనే ఉన్నావేమో, 2 ఉన్నావేమో, 3 ఉన్నావేమో, అలాగే ఉండు. కన్నీరు వచ్చిన కార్చు, ఆ కన్నీరే ఈ దినాన, ఈ రాత్రి, ఈ సంవత్సరంలో జరుగుచుండగా, ఈ 7వ నెల, ఈ 27వ తారీఖున దేవుడు సాక్ష్యంగా మార్చునుగాక. ఈ దినాన ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళే లోపే దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చునుగాక. ఒడ్డు చేతులతో ఉన్న మనము వాగ్దానాలు మోసుకొని వెళ్ళుదుముగాక. ఆయన వాగ్దానము మారదు, ఆయన ప్రేమ తగ్గదు, ఆయన కార్యము ఆగదు. ఇంకోసారి చెప్పిన, ఆయన వాగ్దానము మారదు, ఆయన ప్రేమ తగ్గదు, ఆయన కార్యం ఆగదు. ఈ 3 అనుకుంటా గృహాలకు మనం వెళ్ళుదుముగాక.
ఈ 3 సరిపోతాయా అని అంటే దానికి ఇంకొంచెం ప్రార్థన మీరు జోడించగలిగితే ఆ ప్రార్థనే ఎక్కడైతే ప్రసంగం మొదలేసాం అక్కడికి రండి ముగిచ్చేద్దాం. ఆ ప్రార్థనే హబక్కూకు గ్రంథం ఎక్కడండి? 3వ అధ్యాయము 2వ వచనం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచయ్యా. మనం ఈ సంవత్సరం అంతా ఈ ప్రార్థన, ఈ సంవత్సరమేనా దేవుడిచ్చే ఆయుష్కాలం అంతా, ప్రభువా ఈ సంవత్సరము జరుగుచుండగా నీ కార్యము ఎక్కడో తెలుసా? నా కుటుంబములో నూతన పరుచుము. ఆమెనండి బిగ్గరగా. నా పరిచర్యలో నూతన పరుచుము. ఆమెనండి బిగ్గరగా. మా సంఘములో నూతన పరుచుము. ఆమెనండి బిగ్గరగా. నా జీవితములో నూతన పరుచుము. అంత నూతనత్వం అండి. అందుకే ఆతవి గతించను అమస్తము వరత్తం. ఎక్కడైతే మరలా కలర్స్ వేసి కొత్తగా ఉంటాయేమో కానీ అస్సలైన కొత్తదనం చూడాలంటే మనందరం ఒక చోటకి వెళ్ళాలి. ఆ స్థలం ఏంటో తెలుసా? ఆ స్థలం ఏంటండి? కొరత ఆకాశం, కొరత భూమి, కొరత నీరు, అన్ని కొరతవే ప్రభువా. అక్కడ నేను నిత్యము నిరంతరము, ఇంకా ఎక్కడ ఈ కార్యాలే ఉంటే అక్కడ ఎన్నో కార్యాలు ఉన్నాయి ప్రభువా. ఆ కార్యాల కొరకు ఈ కార్యాలను అనుభవిస్తూ నేను నిన్ను వెంబడించుదును గాక. అలా ఉంచండి, ప్రార్థన చేసుకుందాం.